తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555577 and 9032064822. A shopkeeper sells an article by offering 10% discount and thereby gets a profit of 5%. If he doesn't offer the discount, then the percentage profit he gets his. Okay, here he told that he offered 10% discount after changing the market price. So this reason he gets a profit of 5%. Suppose he doesn't give any discount, that means 10% give a discount. He doesn't give 10% discount, then how much profit that he will be get? So indirectly we told that he get a profit that equal to how much value that he put above the market price. సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ 10 ఎక్స్ట్రా రేట్ వేసి 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 5% ప్రాఫిట్ వస్తుందంట. సో డిస్కౌంట్ కూడా ఇవ్వకపోతే ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. దాన్ని మనం ఎలా చెప్తాం? మనం ఎంత అయితే ఎక్స్ట్రా వేసామో అదే కదా బెనిఫిట్. ఆ ఎక్స్ట్రా ఎంత కనిపెడితే సరిపోతుంది కదా. సో ఇతను ఇచ్చేది డిస్కౌంట్ 10%, డిస్కౌంట్ ఇచ్చేది 10%, అంటే ఎంత ఇస్తున్నాడు? 90% ఇస్తున్నాడు. అంటే అతను ఇచ్చేది అంటే అతనికి 100గా కౌంట్ చేసుకోండి. సో 90% ఈక్వల్ టు 100 అనుకోండి. ఇప్పుడు అతనికి ఏం కావాలి? పోగొట్టుకున్నది వచ్చేయాలి. అంటే ఎంత పోగొట్టుకున్నాడు? 10% వచ్చేయాలి. దాని మీద ఎక్స్ట్రా 5% ప్రాఫిట్ రావాలి. అంటే ఓవరాల్గా అతనికి ఎంత కావాలి? ఇప్పుడు 15% కావాలి. అంటే ఆ 15% ఎక్స్ట్రా వేస్తే అది బెనిఫిట్ అవుతుంది అనమాట, అదే ప్రాఫిట్ అవుతుంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 15 × 100/90, 0 క్యాన్సిల్, 3 టేబుల్ 2 times, 3 టేబుల్ 5 times, అంతేనా? 3 టేబుల్ 3 times, 3 టేబుల్ 5 times, 5 10s are 50/3, 16 3s are 48, remainder 2 divisor 3. సో హౌ మచ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ దట్ హీ రిసీవ్స్ అంటే 16 2/3%. అంటే అతను అంత ఎక్కువ వేసి చెప్తాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 రూపీస్ అనుకోండి ఐటమ్ ప్రైజు, దాంట్లో 16 2/3 అంటే 100 రూపాయలు అంత ఎక్కువ వేస్తాడనమాట. 700 రూపీస్. ఆ 700 మీద 10% డిస్కౌంట్ ఇస్తాడు, అంటే 70, అంటే ఎంత వస్తుంది చూడండి? 630 రూపీస్. అంటే కొన్నది 600, అతను 30 రూపీస్ ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. అంటే ఈ 30ని 600లో పర్సంటేజ్గా చూస్తే ఎంత వస్తుందో చూసుకోండి, మీకు డౌట్ వస్తాయి. ఓకేనా? 5%ఏ కదా. సో వాడు అదే అంటున్నాడు కదా, ఆఫ్టర్ డిస్కౌంట్ ఇచ్చాక 5% ప్రాఫిట్ రావాలి. అంటే ఎంత ఎక్స్ట్రా వేయాలి? 16 2/3 ఎక్కువ వేస్తాడు. మనం డిస్కౌంట్ అడగకపోతే అదే ఓవరాల్ ప్రాఫిట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 16 2/3% అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ గివెన్ టు ఈచ్ ఆఫ్ A and B. After 3 years, A paid it back with a simple interest of 10% and B paid it back with 10% compound interest. A ఏమో 10% సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు, B ఏమో 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ దే బోత్ పెయిడ్ ఈజ్ 46.50, దెన్ ద అమౌంట్ గివెన్ టు ఈచ్ ఆఫ్ దెమ్ ఇనిషియలీ అంటున్నాడు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 100 తీసుకున్నారు అనుకుందాం, మన ఎగ్జిబిషన్ ఈజీగా చేసుకోవడానికి. సో ఫస్ట్ 100 రూపీస్ అనుకుంటే ఇతను 3 ఇయర్స్కి 10% చొప్పున 30 రూపీస్, 130. ఇక్కడ ఏం తేడా ఉండదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ కాబట్టి. సో ఈ 100లో ఇతను ఏం చేస్తాడు? ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ ఇస్తాడు. సెకండ్ ఇయర్ ఈ 10 రూపీస్ ఇచ్చి దాని మీద 1 రూపీ 10% ఇస్తాడు, అంతే కదా. మరి 11 రూపీస్ ఇస్తాడు. థర్డ్ ఇయర్ ఈ 11 ఇచ్చి 11లో 10% 1.1 ఇలా ఇస్తాడు అతను మొత్తం ఇచ్చింది. ఓకేనా? అప్పుడు ఓవరాల్గా అతను పే చేసింది ఎంత? 10 10 20 21 32 33.1, అంటే ఓవరాల్గా అతను పే చేసేది 133.1 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఏమంటాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్స్ దే పెయిడ్ ఈజ్, చూసుకోండి, 3.1, దట్ ఈజ్ 3.1 తీసేస్తే 46.5. సో ఫైండ్ అవుట్ ద అమౌంట్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇనిషియల్ అంటున్నాడు. కాబట్టి మనకి ఎప్పుడు కావాల్సింది అంత 100 కదా. సో 100 × 465/3
31. సో 31 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందండి? 1500 రూపీస్ వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా చెక్ చేసుకోండి. మనం అసలు ఎక్స్ వైలు వాడకూడదు, అన్నీ అజంప్షన్సే. మీకు నచ్చిన నెంబర్ పెట్టుకోండి. సార్ 100 పెట్టుకోవాలని లేదు, 200 పెట్టుకోండి, 2000 పెట్టుకోండి, 5000 పెట్టుకోండి. జస్ట్ ఈజీగా అవ్వడానికి అనమాట. ఓకే, ఊహించుకుని చెప్పే టెక్నికల్ అనమాట. నెక్స్ట్, the modulus of the complex numbers 2 plus 3a into 3 minus I by 6 plus 2a is. Okay, modulus means root over sum of the squares of the x ordinate and y ordinate. అంటే x plus iy అనుకుంటే x square plus y square అనమాట. సో చెక్ చేసేద్దాం. రూట్ ఓవర్ 2 square 4, 4 plus 9 13 into root over 3 square 9 plus 1 square 1 10 by root over 6 square 36 plus root over 2 square 4 36 plus 4 40. Okay, root 10 is cancelled in root 4 times. Root 10 into root 4 root 40 kada. Root 4 and 10 tha 2. So root 13 by 2 is the required modulus of the given number. Okay, next question. Let a equal to 4n plus 1 for all n belongs to W. W means whole numbers. B equal to 4n plus 3 for all n belongs to W. C equal to 2n for all n belongs to W. W is the set of whole numbers and consider the following statements. A, B, C are mutually disjoint. Mutually disjoint means they doesn't have any common values. Okay, A union B union C equal to W. So all numbers are combined, then we get again whole numbers. So A equal to C, B equal to C. Then which of the above statements are true అని అంటున్నాడు. ఓకేనా, సో వాడు ఏం చెప్పాడంటే మొత్తం ఏబిసి అనే 3 సెట్లు ఇచ్చాడు. అందులో ఎన్తో ఒక రిలేషన్ ఇచ్చాడు. ఎన్ అనేది హోల్ నెంబర్స్కి చెందుతుంది అంటే అక్కడి నుంచి అక్కడ వరకు 0 1 2 అప్ సో ఆన్ అలా అంటున్నాడు. నెక్స్ట్, దీన్ని బేస్ చేసుకుని 3 కండిషన్లు ఇస్తున్నాడు. ఏబిసిలకు కామన్గా ఉండే పాయింట్లు ఏమీ ఉండవు, డిస్జాయింట్. ఓకేనా, ఈ మూడింటిని కలిపితే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్ అదే హోల్ నెంబర్స్ వస్తాయి అంటున్నాడు. నెక్స్ట్, ఏ ఈక్వల్ టు సి బి ఈక్వల్ టు సి అని ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు n 0 పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇదేమొస్తుంది 1. n 0 పెడితే 3, ఇది 0. ఓకేనా, n 1 పెడితే 5, n 1 పెడితే 4 + 3 7 2 ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కంబైన్ చేస్తే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 1 2 3 4 5 6 7 అంతేనా వస్తాయి. సో అన్నీ వస్తున్నాయంటే మళ్ళీ ఏంటి? ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఆల్ హోల్ నెంబర్ సరిపోయింది. నెక్స్ట్, ఏబిసిఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్ అంటున్నాడు. సో చూడండి, ఏవి కామన్గా కనబడతలేదు. సో ఇవి కూడా కరెక్టే. సో నెక్స్ట్, ఏ ఈక్వల్ టు సి అవుతుందా? మ్యూచువల్లీ సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ లేనప్పుడు అవి సమానాలు అవుతాయా? అవ్వవు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 and 2 ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. దట్ ఈజ్ ఆప్షన్ 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ ఇఫ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ ద వర్డ్ కరెక్ట్ ఈజ్ ఏ. ఓకే, స్టాప్ ఇయర్. కరెక్ట్ అనే వర్డ్ని మీరు పలకడానికి ఎన్ని లెటర్స్ వాడుతున్నారో అది ఏ అంట. ఏ లెటర్ వాడతారు? సి వాడతారు, ఓ వాడతారు, ఆర్ వాడతారు, ఈ వాడతారు, అంతేనా, టీ వాడతారు, అంతే కదా. సో అప్పుడు ఎన్ని అయినాయి చూడండి, మొత్తం 5 లెటర్స్ అయినాయి. అండ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ ద వర్డ్ రెక్టార్ ఈజ్ బి అంటున్నాడు. అప్పుడు చూడండి, RECTO ఎన్ని వస్తున్నాయి? 5. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అంటున్నాడు. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పక్కన పెడేద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాట్ డిస్జాయింట్. డిస్జాయింట్ అంటే ఏంటి? సేమ్ కామన్ టర్మ్స్ లేవని. కానీ నాట్ డిస్జాయింట్ అంటే ఏమన్నా కామన్ ఉంటాయని. దేర్ ఫోర్ ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి మైనస్ ఏ ఆర్ ఆల్సో నాట్ డిస్జాయింట్. అంతే కదా. మరి కామన్గా ఉన్నప్పుడు కామన్గా ఉన్నాయి కొన్ని అంటే, సో ఒకదాంట్లో చూడు తీసేసినా మళ్ళీ కొన్ని కామన్ వస్తాయి కదా. సో వాటిలో అవి చూసుకున్నా ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ కామన్ వస్తాయి. ఇందులో కొన్ని మిగిలితే మళ్ళీ కూడా డిస్జాయింట్ అవ్వవు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇఫ్ 3 sets ABC are such that A intersection B equal to B, A intersection C not equal to pi, B intersection C not equal to pi, then n of A union B equal to n of A plus n of C minus n of A intersection C అవుతుందా అంటున్నాడు. ఇది ఎప్పుడు అవదండి, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్లు అయితే ఇంకా థర్డ్ స్టేట్మెంట్ ఎలాగా రాంగ్ అని. సో ఆప్షన్ 3 అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. If theta 1 and theta 2 are the amplitudes of 2 complex numbers Z1 and Z2 satisfying modulus of Z1 plus Z2 equal to modulus of Z1 plus modulus of Z2, then theta 1 minus
theta 2. It is the most important condition. You keep in mind that whenever you see modulus of z1 plus z2 equal to modulus of z1 plus z2, it can happen only the two amplitudes theta 1 and theta 2 are equal. ఎప్పుడైనా సరే z1 ప్లస్ z2 యొక్క మాడ్యులస్ z1 యొక్క మాడ్యులస్కి z2 యొక్క ఇండివిజువల్ మాడ్యులకి సమానమైందంటే యాంప్లిట్యూడ్ ఈక్వల్ అనమాట. సో ఈక్వల్గా ఉన్న వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. ఓకే, సో మీకు యాంప్లిట్యూడ్ అంటే తెలుసు కదా, tan θ ఈక్వల్ టు y/x. ఓకేనా, మాడ్యులస్ ఆఫ్ z అంటే ఏంటి, √a² x² ప్లస్ y². ఇవి మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నది. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. ఆర్గ్యుమెంట్ -√7 ప్లస్ √21i ప్లస్ ఆర్గ్యుమెంట్ √7 ప్లస్ √21i ప్లస్ ఆర్గ్యుమెంట్ √7 - 21i ఈక్వల్ టు అంటున్నాడు. సో డైరెక్ట్గా ఈ రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. ఎందుకు సార్ అని అడుగుతారేమో. ఈ లోపల ఉన్న రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఒకదానికొకటి ఆపోజిట్ కాంజుగేట్స్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ z ప్లస్ ఆర్గ్యుమెంట్ z బార్ ఈక్వల్ టు 0. ఇంకా మిగిలిపోయింది ఇది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎలా రాస్తామంటే ఆర్గ్యుమెంట్ సమ్ z ఈక్వల్ టు ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ tan θ y/x √21 బై -√7 ఇలా రాస్తాం. సో ఎప్పుడైనా శాన్లో మైనస్ వస్తే కనుక దీన్ని ఎలా రాస్తామంటే π మైనస్ tan ఇన్వర్స్ √21/√7 ఎంత అవుతుంది, √3. ఓకేనా, tan ఇన్వర్స్ √3 ఎప్పుడు వస్తుంది, ట్యాన్లో 60 degrees అంటే π మైనస్ π/3. సో తీసేస్తే ఎంత వస్తుంది, 2π/3 వస్తుంది. సో యాంగిల్ ఎంత ఇప్పుడు, ఆర్గ్యుమెంట్ 2π/3 అనమాట. ఓకే, ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాని బట్టే ఉన్న ప్రాపర్టీని బట్టి చేసేస్తున్నాం అంతే, అందుకే మీకు తొందరగా అయిపోతాయి. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకుంటే స్పీడ్ అవుతాయి. నెక్స్ట్ 28. ఏ బిజినెస్ మ్యాన్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ 30% above the cost price. If the cost price is 100 rupees, then he put that 130 rupees. Item price 100 rupees అయితే he put 130 rupees and allows a discount of 12%. Give 12% discount, that means 15.6 rupees discount. The profit the businessman makes on selling the items. ఓకే, సో ఏం చేస్తున్నాడంటే 100 రూపాయల ఐటమ్ 30 రూపాయలు పెంచి రాస్తున్నాడు 130 చెప్పి దాంట్లో 12% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. అంటే అంత 15.6 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే ఇంకెంత ఉంటుంది చూడండి, 114.4 రూపీస్ ప్రాఫిట్గా అదే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఎక్స్ట్రా 100 రూపాయలు అనుకున్నాడు, ఇతను అమ్ముతుందేమో 114.4 రూపీస్కి. సో లాభం ఎంత, 14.4 రూపీసే కదా. దీన్ని ఎలా రాయొచ్చు, 14 + 4/10 అని రాయొచ్చా. సో క్యాన్సిల్ చేస్తే 2/5 కదా. సో కలిపి రాయమంటే ఏం రాస్తాం, 14 2/5 అని రాస్తాం. సో ఎక్కడ ఉందో చూడండి పర్సంటేజ్, ఆప్షన్ 2 చూడండి మీరు, 14 2/5 కనబడుతుందా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum of x rupees lent for interest amounts to 2,24,952 rupees in 3 years. If the interest is calculated on the amount accumulated at the end of previous year, that means the interest calculated on compound interest basis. Interest added to principal means amount. So amount calculated at the previous year meaning కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీకు ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ కలిపేసే రకంగా చేస్తున్నాడు అని అంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఓకే, ఎట్ ద రేట్ ఆఫ్ 3%, 4% అండ్ 5% ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ 3%కి ఇచ్చాడు అంటే 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయల్లో 3 రూపాయలు ఎక్స్ట్రా వేశాడు అంటే ఎంత అవుతుంది, 103%. అంతేనా, 103% ఫస్ట్ది. సెకండ్ ఇయర్ అదే 100 అనుకుంటే, ఇదంతా 100 అనుకుంటే ఇంకో 4% పెంచాడు అంటే 104%. థర్డ్ ఇయర్ ఈ మొత్తం అమౌంట్ ఉందనుకుంటే ఇంకో 5% పెంచాడు. ఇది ఎక్స్లో ఎంటైర్ అనమాట. స్టార్టింగ్ ఎక్స్లో 3% పెరగడం వల్ల 103% ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఈ 103% ఆఫ్ ఎక్స్లో 4% పెరగడం వల్ల 104% ఆఫ్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ మొత్తంలో ఇంకొక 5% పెరగడం వల్ల 105% ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఈ టోటల్ అమౌంట్ మనకి 2,24,952 వచ్చింది. సో మీరు కనుక దీన్ని సాల్వ్ చేస్తే 2,24,952 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 బై 103 ఇంటూ 104 ఇంటూ 105. సో మేము క్యాన్సిల్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 2 lakhs రూపీస్ వస్తుందండి. ఎంత వస్తుందండి,
2 lakhs రూపీస్ వస్తుంది. దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్. In measuring the sides of a rectangle, one side is taken 5% more and the other 44% less. The percentage error in the area of the rectangle. మీకు ఆల్రెడీ తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఆఫెన్లీ ఆస్క్డ్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. 1 is more, 1 is less. So more means +5, less means -4. Plus into minus, minus 5 into 4 by 100. 20 times 5 times 5 minus 4 1 1 minus 1 by 5 that equal to 4 by 5. That is decrease. ఓకేనా, ఏమొస్తుందండి? 4 by 5 ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సాల్వింగ్ రూట్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, 2x² minus 7x minus 4 అంతేనా? 2 4 = 8 కదా, -8. సో -7 రావాలంటే ఎలా రాయొచ్చు? -8x minus x minus 4. ఓకేనా, సో 2x కామన్ తీసేస్తే x minus 4 minus 1 కామన్ తీసేస్తే, సారీ ఇక్కడ ప్లస్ కదా, +1 కామన్ తీసేస్తే x minus 4. సో x minus 4 into 2x plus 1 అనమాట. x minus 4 into 2x plus 1. ఇప్పుడు మారుస్తాను చూడండి, 3/2 into x minus 1 plus root over x minus 4 into root over 2x plus 1 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని మనం లోపల చూడండి, 3x minus 3/2 plus root x minus 4 into root 2x plus 1. ఓకే, సో మీకు ఒక క్లూ అర్థం కావాలి. ఇక్కడ రూట్ x minus 4 2x plus 1 వచ్చింది. అవి వచ్చేలాగా ఇక్కడ ఏమన్నా మనం మార్చగలమా అనే థాట్ని మనం చూసుకోండి. సో 3xని ఏం రాస్తానంటే x minus 4 అని రాశాను. ఇంకెంత ఉంటుంది చూడండి, ఇక్కడ 2x అంతేనే, ఎక్స్ట్రా ఉంటుంది /2 ప్లస్ 2x 3x అయిపోయింది. ఇక్కడ -4, దీనికి ఎంత కలిపితే -3 వస్తుంది? +1/2. ఓకే, సో దీని మొత్తానికి ఒక రూట్ వేసి ఇలా రాశాను, స్క్వేర్. సరిపోయిందా? నెక్స్ట్ దీనికి ఇంకొక స్క్వేర్ రాశాను. నెక్స్ట్ దీనికి 2 into root x minus 4/2 into root 2x plus 1/2 అని రాశాను. ఇప్పుడు చూసుకోండి, మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇది a² + b² 2ab అని వచ్చేసింది. అంటే ఏ రాయాలి? మొత్తానికి a + b హోల్ స్క్వేర్ అని రాస్తాం. a + b హోల్ స్క్వేర్ అని రాస్తాం. అంటే a + b హోల్ స్క్వేర్ రూట్ కొడితే, ఇది మొత్తం రూట్ కొడితే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే a + b అంటే రూట్ x minus 4/2 ప్లస్ రూట్ 2x ప్లస్ 1/2. సో రెండిట్లోంచి 2 బయటికి తీస్తే 1/√2 వచ్చేస్తుంది. లోపల ఏమొస్తుంది? x + 4 ప్లస్ 2x ప్లస్ 1 వస్తుంది. x minus 4 2x ప్లస్ 1 వస్తుంది. ఎక్కడ వస్తుంది చూడండి, ఆప్షన్ 1 1/√2 ఇంటూ రూట్ 2x ప్లస్ 1 ప్లస్ రూట్ x minus 4 అనమాట. ఆ విధంగా మనం ట్రై చేయాలి. మనం ఏదన్నా పెడదాము x 1 2 అవి పెడదామన్నా కొన్నిసార్లు ఆన్సర్లు రావండి, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇంకా తప్పక సింప్లిఫై చేయాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్. By allowing complex coefficients in the factorization of a polynomial of real variable, the following factorization is taken: x³ plus y³ equal to x plus y into x plus ay into x plus by, then a value అంటున్నాడు. Here always we use real coefficient, but in this question he asked that complex coefficient, that means 1 plus x plus iy or otherwise 2 plus 3i like that అనమాట. i వచ్చేలాగా మనం పెడితే కనుక అక్కడ ఏబీలో పెడితే ఏ ప్లేస్లో ఎంత పెడతాం అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. వీ ఆల్రెడీ నో దట్ ఫార్ములా ఫర్ ఎక్స్పెన్షన్ ఫర్ x³ plus y³ ఈక్వల్ టు x plus y ఇంటూ x² minus plus y² minus xy. We already know. Okay, in right side x plus y into x plus ay into x plus by. Okay na, both sides x plus y cancelled. Next x² plus y² minus xy equal to x² plus aby². Next axy bxy xy into a plus b. అంతేనా, సరిపోయిందా? సో ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ మనకి ఆన్సర్ రావడానికి ab ఈక్వల్ టు 1,
ఏ ప్లస్ బి ఈక్వల్ టు -1 అంతే కదా. సో మనకి ఏబి తెలిసింది, ఏ ప్లస్ బి తెలిసింది. సో దీని నుంచి మనం ఏమన్నా వాల్యూ కట్టగలం. మనకి ఏ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి బి ఈక్వల్ టు 1/a పెడతాను. అంటే ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు -1. సో ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు -a అంతే కదా. సో మనం ఇంకేమైనా యాడ్ చేయగలమా చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ ఇటు తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1/4 2 ఇంటూ a/2 ఇంటూ 1గా రాసుకున్నాను దీన్ని. సో ఏమవుతుంది ఇక్కడ 1/4 ప్లస్ 3/4 ఈక్వల్ టు 0 అని రాసుకుంటే ఇది మొత్తం ఏమవుతుంది a ప్లస్ 1/2 హోల్ స్క్వేర్, a ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -3/4 కదా, ఈక్వల్ టు 3/4. దాన్ని √3i/2 హోల్ స్క్వేర్గా తీసుకోండి. i/2 హోల్ స్క్వేర్గా తీసుకుంటే స్క్వేర్ ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా పర్లేదు. ఏ ప్లస్ 1/2 ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ తీసుకుంటే √3/2. సో ఇది అటు వెళ్ళిపోతే ఏ ఈక్వల్ టు √3i - 1/2. ఒకవేళ మైనస్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు -√3i -i/2 అవుతాయి. సో ఈ రెండిట్లో ఏది ఉందో చూసుకోండి. అందుకే అక్కడ పెట్టండి చూడండి, -1 + or -√3i/2 అనేది ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 2 అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x1 and x2 are the roots of ax² + bx + 0, then the equation possessing the roots x1/x2, x2/x1 అంటున్నాడు. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ we already know that sum of the roots x1 + x2 ఈక్వల్ టు -b/a. ఓకే. సో అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1 x2 ఈక్వల్ టు c/a మనకు ఆల్రెడీ తెలుసు. x1 + x2 x1 x2 తెలుసు. సో వాడేం అడుగుతాడంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫర్ ద న్యూ ఈక్వేషన్ x1/x2 + x2/x1. ఇవి రూట్స్ అన్నాడు కాబట్టి ఆ రూట్ సమ్ అంటే మిడిల్ ఏమొస్తుందని తెలియాలి కదా. సో ఇప్పుడు చూద్దాం, క్రాస్ చేయండి. x1² + x2² x1 x2. సో దీన్ని ఎలా రాయొచ్చు నేను x1 + x2 హోల్ స్క్వేర్ -2x1 x2 x1 x2 అని రాసుకోండి. x1 + x2 అంటే ఆల్రెడీ -b/a. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది b² a² -2c/a/2c/a ఈ విధంగా వస్తుంది అంతేనా. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1/x2 ఇంటూ x2/x1 దట్ ఈక్వల్ టు 1. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 1 అవ్వాలంటే c/a అని ఉంటుంది కదా, అది 1 అవ్వాలి. అంటే c టర్మ్ ఏ టర్మ్ ఈక్వల్ అవ్వాలి. ప్రతి దాంట్లోనూ ఈక్వల్ అయిపోయినాయి, ప్రతి చోట ఈక్వల్ అయిపోయినాయా ఒకసారి చూసుకోండి. ప్రతి చోట ఈక్వల్ అయినాయా, ఎక్కడెక్కడ ఈక్వల్ అయినాయి, ఇది 3 చోట్ల ఈక్వల్ అయినాయి. ఇది అక్కర్లేదు, ఇది ప్లస్ ఇది మైనస్, దాంతో మనకు పని లేదు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలి, ఇలా ఇది అవ్వాలి. సో దీన్ని క్రాస్ చేయండి కొంచెం. ab² - 2a²c ఇంటూ a³ ఇంటూ 2c ఇది ఇటు వస్తే ఏ అవుతుంది, ఏ ఇందులో a² అనమాట. సో కింద 2a²c రావాలి అంటే b/a అంటాం కదా. ఇంకా ఏమన్నా క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇంకా ఏని క్యాన్సిల్ చేస్తే b² - 2ac/2ac ఇలా రావాలి. b² - 2ac/2ac అని రావాలి. ఓకేనా. సారీ 2 ఉందా, 2c/b² - 2ac/2ac అని రావాలి. ఎక్కడ వస్తుందో చూడండి. ఆప్షన్ 1లో ఉందా, మైనస్ లేదు, మైనస్ ఆఫ్ ఇస్తాం కాబట్టి b² - 2ac కాబట్టి మనకి ఎక్కడ వస్తుందండి, థర్డ్ స్టేట్మెంట్లో వస్తుంది అంతే కదా. మైనస్ తీసేస్తే b² - 2ac/ac. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. ఎందుకంటే అక్కడ మనకు ప్లస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండకూడదు, మైనస్ ఉండాలి. -b² మైనస్ ఆఫ్ b² - 2ac ఉండాలి. ఓకే. సో క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం. స్టేట్మెంట్ 1. ఇఫ్ a and b ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ దెన్ p of a intersection b ఈక్వల్ టు p of a into p of b. For mutually exclusive events p of a intersection b ఈక్వల్ టు pi. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ఫాల్స్ వన్. మీకు ఆల్రెడీ తెలుసు, ఇండిపెండెంట్ వేరు, ఎక్స్క్లూజివ్ వేరు. ఎక్స్క్లూజివ్ ఏంటంటే ఒకదానికి ఒకటి కామన్గా ఉండవు. సో ఒకదానికి ఒకటి కామన్గా లేనప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది పై. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్, రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఫర్ ఎనీ 2 ఈవెంట్స్
P of A by B into P of B equal to P of A intersection B. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ P of A by B అంటే ఏంటంటే ఫార్ములా P of A intersection B by P of B. దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? P of Bతో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకేం మిగులుతుంది? P of A intersection B మిగులుతుంది. సో రైట్ సైడ్ కూడా ఏముంది? P of A intersection B ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయింది, ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది. ఎక్కడ ఉందో చూడండి. స్టేట్మెంట్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 2 ట్రూ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఫర్ మాడ్యులస్ ఎక్స్ లెస్ దెన్ 1 ద సిరీస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ రూట్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ గివెన్ బై. సో డైరెక్ట్ ఆన్సర్ ఫార్ములా వీ ఆల్రెడీ నో దట్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/2 దట్ ఈజ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అప్ సో 1. ఓకేనా? ఇవి ఫిక్స్డ్ ఫార్ములా. మీరు బైనామియల్ ఎక్స్పెన్షన్ చదువుతున్నట్టయితే సమ్ ఫార్ములాలు ఉన్నాయి. n+1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఆర్ 1 ప్లస్ ఎక్స్ పవర్ -1 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/2 లైక్ దట్ అనమాట. అలాంటివి చాలా ఉన్నాయి. సో మీరు ఫార్ములాలు మళ్ళీ రిమైండ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ 29 26 22 25 31 27 63 54 46. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ సమ్ row and column operations. First of all, C1 changes to C1 minus C2. C2 changes to C2 minus C3. Okay? ఇప్పుడు చూడండి. 29 minus 26 3, 25 minus 31 6, 63 minus 54 9 minus 6. ఓకేనా? నెక్స్ట్ 26 minus 22 4, 31 minus 27 4, 54 minus 46 8, 22 27 46. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాలం 1లో 3 టేబుల్ కామన్ వస్తుంది. సో దాన్ని తీసేస్తున్నాను 3. కాలం 2లో 4 టేబుల్ కామన్ వస్తుంది, దాన్ని తీసేస్తాను. ఇంకేమన్నా చూడండి 1 -2 3 1 1 2 22 27 46. సో ఇప్పుడు డెట్ కట్టుకోండి. ఓకేనా? సో 1 into 46 minus 54. 46 minus 54 ఎంత? -8. ఓకే, అంతా వచ్చాక ఈ 12తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇచ్చేసేద్దాం. తర్వాత -1 into -92 -81 -92 -81 ఎంత వస్తుంది? -173 -1 into -92 -81 -173. తర్వాత ఇది చూడండి 22 into -2 into 2 ఏమొస్తుంది? -4 -3 -7 అంటే -154 అనమాట. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది 173 -162 దట్ ఈక్వల్ టు 11 into 12. ఫైనల్ ఆన్సర్ 132 అనమాట. సో 132 అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రిమైండర్ obtained when 3x power 7 minus x power 6 plus 31 into x power 4 plus 21x plus 5 is divided by x plus 2 as well as x plus 1 is 1. Here he told that the remainder obtained in two division with two different factors, but we get only same remainder. Then what is the remainder obtained when it is divided by product of both numbers? ఇక్కడ ఏమన్నారంటే విడివిడిగా రెండు డిఫరెంట్ ఫ్యాక్టర్లతో ఆ ఫంక్షన్ని డివైడ్ చేస్తే, ఆ పాలినామియల్ డివైడ్ చేస్తే 11 రిమైండర్ వస్తుందన్నమాట. ఒకవేళ రెండింటి యొక్క ప్రొడక్ట్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అంటున్నాడు. సో ఎప్పుడైనా ఒకటే సింపుల్ టెక్నిక్, సేమ్ రిమైండర్ వస్తున్నప్పుడు ఓకేనా, ఆ రెండింటితో మల్టిప్లై చేస్తే కనుక మనకి రిమైండర్ కూడా ఎలా ఉంటుందంటే 11 into 11. సో ఎంత వస్తుందండి? 121 వస్తుంది. ఆ రెండుతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి? రిమైండర్ 121 వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి పాయింట్. సపోజ్ y² + z² = ayz, z² + x² = bzx, x² + y² = cxy. The equation obtained by eliminating xyz from the above equations అన్నాడు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, XYZ ఉంది, ABCలు ఉన్నాయి. సో ఎలా చేసినా కూడా we take so much time to solve the question. So I give a small clue to solve the question. That is, you take directly x equal to y equal to z equal to 1. X equal to y equal to z equal to 1. So then a equal to 2, b equal to 2, c equal to 2. So you substitute
these values in the given options, then what is the condition satisfied? Left side equal to right side. ఓకేనా, విచ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ విల్ అవర్ రిజల్ట్ అనమాట. సో ఎక్కడైతే మీకు వచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 2 × 2 × 2 8, 2 స్క్వేర్ 4, 4 + 4 8, 8 + 4 12, రాంగ్ వన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 స్క్వేర్ 4, 4 + 4 + 4 -4 = 2 × 2 × 2 చూసుకోండి, 4 + 4 8, 4 - 4 0, 8 = 8. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈసారి 1 1 1 పెట్టాలని కాదండి, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ క్వశ్చన్కి ఈజీగా అవుతుంది అనేసి 1 తీసుకున్నాం. అలా ఈక్వల్ అని తీసుకోండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు, వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా. నెక్స్ట్, if the solution region of the system of inequalities x + y greater than or equal to 5, x - y less than or equal to 7 and y less than or equal to 3 contains a point alpha comma beta where beta less than or equal to 0, then condition for beta అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు, బట్ అవర్ కన్వీనియన్స్ యూ టేక్ డైరెక్ట్లీ x + y = 5, x + y = 5 and x - y = 7 you take. Okay, so 2x = 12, x = 6, therefore y = -1, 6 comma -1. సో వాడు ఏం చెప్పాడు, y వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు, y వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు. సో ఈ విధంగా రెండు పెట్టుకున్నాను నేను. తీసుకుంటే నాకు ఏమొచ్చింది, 6 comma -1 అనే పాయింట్ వచ్చింది. సో మనకి ఇంకా కావాలంటే సపోజ్ y = 0 అని పెట్టుకున్నాం అనుకో, రెండిట్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0, x ఏమవుతుంది 5 comma 0 ఒకటి వస్తుంది. అదే ఇక్కడ y = 0 పెట్టుకుంటే 7 comma 0 వస్తుంది. సో మూడిట్లోనూ x కోఆర్డినేట్స్ వచ్చినాయి, ఒక్క చోట మాత్రమే y కోఆర్డినేట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, -1 దగ్గర వచ్చింది. మీరు డయాగ్రామ్ డ్రా చేసినా కూడా అదే వస్తుంది. సో y = -1, y అంటే ఏంటి, బీటా. సో y వాల్యూలు ఏమున్నాయి, లెస్ దెన్ 0 ఆల్రెడీ చదివాము అక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, -1 కన్నా ఎక్కువ లేదా సమానం కూడా అవ్వచ్చు. సో మనం ఏం తీసుకుంటాం, ఆప్షన్ 2 అనేది తీసుకుంటాం అనమాట. -1 దాటి కూడా ఉంటాయి, ఎందుకంటే అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు కాబట్టి 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, కాబట్టి -1 కూడా వస్తుంది. బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా, బీటా లైస్ ఇన్ బిట్వీన్ -1 and 0 అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ బోత్ ద వాల్యూస్ అనమాట. ఓకే, నెక్స్ట్ let f of a to b, f a function, f maps from a to b and n of a equal to m, n of b equal to p. ఓకేనా, a లోని ఎలిమెంట్స్ m ఉన్నాయి, b లోని ఎలిమెంట్స్ p ఉన్నాయి. if the number of 1 1 functions and onto functions that exist from a to b are equal. ఓకేనా, when we got equal number of onto and 1 1 function, okay, if and only if both are equal, number of elements in two sets are equal, then only we receive equal number of onto functions and 1 1 function. సో 1 1 ఫంక్షన్స్ onto functions ఈక్వల్ అవ్వాలంటే మనం తీసుకున్న రెండు సెట్స్లోని ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి, m = p, ఇది మనకి కండిషన్ తెలిసిపోయింది. సో m⁻p అంటే p⁻p అని పెట్టుకోవచ్చు, ప్లస్ p⁻p అని పెట్టుకోవచ్చు. అవి ఎంతైనా పెట్టుకోండి మీ ఇష్టం, ఎలా తీసుకున్నా పర్లేదు. సో రెండు యాడ్ చేస్తే ఏమవుతాయి, 2 × p⁻p అవుతుంది. ఓకేనా, సో ఈ ఆన్సర్, ఈ ఫైనల్ ఆన్సర్ ఈజ్ డివిజిబుల్ బై అన్నాడు. సో ఫైనల్ ఆన్సర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 డైరెక్ట్లీ. ఓకేనా, సో యూ గాట్ సమ్ డౌట్, సార్ ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4, వై యూ టేక్ ఓన్లీ 2? సార్ ఇది 4లో పోతుందిగా, మీరు 2 ఎందుకు తీసుకున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ p1 తీసుకున్నారనుకోండి, 1/1 1 2తోనే పోతుంది. అదే 2 తీసుకున్నారనుకో, 2 స్క్వేర్ 4 4తో పోతుంది. అదే 3 తీసుకున్నారనుకో, 3³ 27 × 2 2తో పోతుంది, 4తో పోదు అనమాట. 4 ఈజ్ డివిజిబుల్, ద ఈక్వేషన్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇన్ సమ్ ఇన్స్టెంట్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద వాల్యూస్ ఆఫ్ p విత్ 2 అనమాట. సో వీ టేక్ ఆన్సర్ ఈజ్ 2 అనమాట. సో ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. p వాల్యూలు మీరు ఆడ్ నెంబర్ పెట్టినప్పుడు 4తో క్యాన్సిల్ అవ్వదు. సో ఈవెన్ పెట్టిన, ఆడ్ పెట్టిన 2తో ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు.
గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.